నమస్తే, ప్రస్తుతం మనతో పాటు కరెక్ట్ కళ్యాణి గారు మాట్లాడదాం. మేడం చెప్పండి, 70 ఏళ్లుగా పూజలు చేస్తున్నారు, బోనాలు కూడా ప్రతి ఏటా సమర్పిస్తా ఉన్నారు. ఒక ఎంఆర్ఓ వచ్చి దగ్గర నుండి కూల్చేసి ఎట్లా చూడొచ్చు నిజంగా? ఇది చాలా అమానుషం అండి. వాళ్ళకున్న ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అధికారుల నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, అది తీసుకుని ఆవిడ వచ్చారు. ఆవిడ ఒక అధికారి, కానీ ఆడదానిగా ఉండి కొంచెం ఆవిడ ఆలోచించాల్సి ఉంది. అమ్మవారి కోసం చేసేటప్పుడు ఇలా చేయడం తప్పు. ఇలా చేసిన చాలా చాలా అన్యాయం, చాలా చాలా అమానుషం. 3 గంటలకి వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ పేపర్ వచ్చి కూలగొట్టడం. వాళ్ళు 70 సంవత్సరాలుగా పూజలు చేస్తున్న అమ్మవారి, వాళ్ళు మేము లోపలికి వెళ్ళాం కదా, చూసాం కదా, కష్టపడాల్సి వచ్చింది. లోపల అంతా చారలు ఉన్నాయి, ఎట్లా అమ్మవారికి వేసిన సిమెంట్ పెయింట్ అదంతా. అది ఇప్పుడు వేస్తే రాదే. బోనాలు తీశారు మంగళవారం నాడు, బోనాలు తీస్తే తెల్లవారుజామున వచ్చి పూర్తి చేయడం అంటే చాలా అన్యాయం కదా. ఇది చాలా చాలా అన్యాయం అండి, అమానుషం. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలో కూలిపోద్ది అమ్మవారితో పెట్టుకుంటే. హిందూ దేవాలయ పైన ఎందుకు జరుగుతుంది? అంటే కూల్చేసిన వ్యక్తిని పిచ్చోడు అని చెప్పేసి, లేకపోతే కుక్క వచ్చి బొక్కడం, ఇట్లాంటి ఎందుకు జరుగుతా హిందూ దేవాలయ పైన? అంటే హిందువులు ఈజీగా తీసుకుంటారని వాళ్ళ ఉద్దేశం అది. ఆ తర్వాత ఏమన్నా జరిగినా వాళ్ళు ఏం చేయర్లే, హిందువులే తీసుకుంటున్నారు అనే ఫీలింగ్. హిందువులు అయితే ఏమి చెయ్యరు అనే దీనిలో ఉన్నారు. కానీ హిందువులు ఈరోజు చైతన్యవంతమయ్యారు. మీకు ఓటు కూడా పడదు, ఖచ్చితంగా మీకు ఒక్క ఓటు కూడా పడకుండా మేమందరం ఖచ్చితంగా పనిచేస్తాం. ఇలాంటివన్నీ చేస్తే అమ్మవారి గుడి కానీ ఇయ్యకపోతే ఖచ్చితంగా మేము ఊరుకోము, పని చేస్తాం. మేము ఓటు కూడా పడకుండా ఎలా చేయాలో మాకు తెలుసు. హిందువులకి మేమేగా వేసారు, మన వాళ్ళు వేసారుగా చాలా మంది. ఇప్పుడు ఆ ఓట్లు ఎట్లా తెచ్చుకుంటారో మీకు వద్దా? హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా? మా ఓట్లతో మీరు గెలవలేదా అంటే మాకు న్యాయం చేయరా? మాకు అన్యాయం చేస్తారా? ఇదే దర్గా ఉంటే ముట్టుకుంటావా? నీకు దమ్ముందా? నీకు ధైర్యం ఉందా? వెళ్ళి పుట్టుకో. మరి ఎన్ని దర్గాలు చూపిస్తాం? మేమే చూపిస్తాం, రండి మా వెనక. అది లేదు, చేత కాదు. ఓవైసీ అక్కడ ఉన్న కాలేజీ తీయలేరు. ఇక్కడ చూస్తే ఫాతిమా కాలేజీని ముట్టుకుంటారా? ముట్టుకోరు. అంటే గవర్నమెంట్ స్థలం, అందుకే మేము ఖాళీ చేపిస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మరి గవర్నమెంట్ స్థలం అయితేనండి, గవర్నమెంట్ స్థలంలో ఎన్ని లేవు దర్గాలు, ఎన్ని లేవు చర్చిలు. గవర్నమెంట్ స్థలాలు మేము ఇస్తాం లిస్టు. ఆ లిస్టు తీస్తాము, తీయండి. అది కూడా మేము అదే చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. మేము గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న దర్గాల్ని, గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న చర్చిని ఇస్తాం, తీయండి. అప్పుడు రండి ఇక్కడికి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అది తీయరు కానీ ఇది మాత్రం తీస్తారా? అవింది తీయట్లే. మరి అది గవర్నమెంట్ స్థలంలోనే కదా, మరి అవింది తీయరు. అవి తీయండి ఫస్ట్, తీసినాక రండి మా దగ్గరికి. ఖచ్చితంగా మేము ఊరుకోము. మాకు ఆ ఎన్ని గజాల్లో ఉందో మాకు 100-200 గజాలు మాది లేదు. అమ్మవారిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి మాకు ఇచ్చేయండి. లోపల కూడా వెళ్ళారు, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అంత నేలమట్టం అయిపోయింది, అక్కడ ఏమీ లేదు, మొత్తం పోయింది, మొత్తం ఏం లేదు. అమ్మవారి విగ్రహం కూడా ఎక్కడ పెట్టారు తెలియదు, అది కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు, విగ్రహం కూడా లేదు, ఎక్కడో దాచిపెట్టిరు, విరగొట్టలేదేమో కానీ మొత్తం స్లాబ్ అంతా లేదు, మొత్తం పోయింది. కింద కూడా అసలు ఏం లేవు, అక్కడ ఎవరెవరు ఇల్లు ఉండే అవి కూడా తీసేసి ఏం లేవు. మాకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకే డైరెక్ట్ గా నేను అప్పీల్ చేస్తున్నా, అమ్మవారితో పెట్టుకోకండి. మీరు ఖచ్చితంగా మీ పిల్ల పాపలతో బాగుండాలని కోరుకుంటున్నాం. అమ్మవారి అనుగ్రహానికి అనుగ్రహానికి గురి అవ్వండి, ఆగ్రహానికి గురి కావద్దు. ఇప్పటికే ఆగ్రహానికి గురి అయ్యారు. దయచేసి తీసుకొని ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సింది ఆ గుడిని కట్టించి మీ చేతితో మీరు వచ్చి పునఃప్రతిష్ఠ చేయాలి, ఇంతే. జై శ్రీరామ్. చెప్పండి, 17 years నుంచి బోనాలు సమర్పించుకుంటూ దైవం లాగా మంచిగా కొలుస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగదు. ఇప్పుడు వచ్చి కూల్చేసే ప్రయత్నం ఎవరు లేని సందర్భంలో కూల్చేశారని చెప్పి చాలా ఆవేదన చెందుతున్నారు భక్తులు. ఏం చెప్తారు? ఏం చెప్పాలండి, చెప్పు తీసుకొని కొట్టాలి. ఎవరిని కొట్టాలి? కూల్చేసిన వాళ్ళని, కూల్చమన్న దాన్ని. ఇలాంటి ప్రభుత్వాలకు ఓటేసిన వాళ్ళు. నిజం చెప్తున్నాను కదా, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, అమ్మవారిని కూల్చలేదు, హిందూ స్త్రీ యొక్క అస్తిత్వాన్ని కూల్చేశారు. ఇవాళ హిందూ స్త్రీలు పసుపు కుంకుమలు కాపాడమని అమ్మవారి దగ్గర మొక్కుకునేటటువంటి అమ్మవారినే తీసి అవతల పడేశారు అంటే ఇంకా వీళ్ళ యొక్క రాక్షసత్వం ఎంత ఉంది, వీళ్ళ మనసులో మనుషుల పట్ల ఏ విధమైనటువంటి భావం ఉంది, ఎలాంటి భావజాలంతో వీళ్ళు ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు. ఇవాళ చెప్తున్నాను కదా, ప్రపంచంలో కాదు భారతదేశంలో అట్టడుగు వర్గం ఏదన్నా ఉంది అనంటే అది హైందవమే. అట్టడుగు వర్గం జాతి ఏదైనా ఉందంటే అది హైందవ స్త్రీ. ఈ స్త్రీల మీదకి రావడం, అరే ఎవడు ఏమన్నా మాట్లాడినా హిందూ స్త్రీ మీద ఒక్కడ గాని చర్యలు తీసుకున్నాడని ఒక్కడిని చూపించండి. ఎవడిష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఏ మతం వాడైనా అనొచ్చు, ఏ వాడైనా సరే, ఏ దేశం వాడైనా వాళ్ళని ఏలెత్తి చూపించవచ్చు, ఏ మతం వాడైనా కించపరచొచ్చు, మన కట్టుబాట్లను కించపరచొచ్చు, మన సాంప్రదాయాలను కించపరచొచ్చు. నోరెత్తి మాట్లాడే మగాడొక్కళ్ళేడు ఈ దేశంలో. నిజం చెప్తున్నాను, ఎన్నిట్లకి పోరాడి అలసిపోయారు. ఇందాక ఏసీపీ గారు అంటున్నారు, ఏం గట్టిగా మాట్లాడి హైలైట్ అవుదాం అనుకుంటున్నావా అని. నా పేరు, ఈ ఏసీపీ పేరు ఇక్కడ ఈ లోకల్ గా కూడా చాలా మందికి తెలియదు. నా పేరు భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళని అడగండి తెలుస్తుంది. ఇవాళ నేను పేరు ప్రఖ్యాత
దేవతల కోసం రాలా, పసుపు కుంకుమలు కాపాడేటటువంటి దేవతకే ఈ గతి పడితే రేపొద్దున హిందూ స్త్రీకే గతి పడుతుంది. ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ పోలీసు వ్యవస్థ ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఉంది అంటే రేపు మాకు ఇదే న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందా? నిజంగా బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగం యొక్క పదవిలో ఉన్నటువంటి ఏసీపీ ఇలాంటి మాట మాట్లాడొచ్చా? పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చావని మాట్లాడు. ఆమె ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆమె జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండే అన్ని పక్కన పెట్టి ఒక స్త్రీగా వచ్చాను నేను ఇక్కడికి. నా అస్తిత్వాన్ని కోలదోస్తుంటే, అమ్మవారి రూపంలో ఇంత తగులుబాజీతనం జరుగుతుంటే ప్రశ్నించకపోతే స్టూడియోలో కూర్చొని నేను వాదించేదానికి అర్థం లేదు, నేను మాట్లాడేదానికి అర్థం లేదు. అందుకే ఎప్పుడు బయటకు రాని నేను కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా జరిగితే ఖండించడానికి బయటకు వస్తున్నాను. ప్రతి ఒక్క స్త్రీ నన్ను చూసైనా సరే ఈ విధమైనటువంటి ఆ చైతన్యాన్ని నింపుకొని బయటకు వస్తుందని మాట్లాడుతున్నా. పోలీసులు ఎట్లా మాట్లాడుతున్నారండి ఇక్కడికి వస్తే? కొంతమంది బతిమలాడితే కొంతమంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. పవర్ ఈ రోజు వీళ్ళకు ఉండొచ్చు, కానీ ఆ పవర్ లో ఎవరేం చేయాలో మాకు బాగా తెలుసు. పవర్ ఇచ్చేది ప్రభుత్వాలు కాదు, పవర్ ఇచ్చేది ప్రజలు. ఆ ప్రజలు ఇవాళ 80% ఉన్నారు. హిందువులు 80% ఓటింగ్ ఉంది. 80% ఓటింగ్ చచ్చుబడిపోయిందా, పక్షవాతం వచ్చి పడిపోయిందా అని మాట్లాడుతున్నాను. హిందూ దేవాలయ పైన ఒకడు అంటే ఒక అతను కూల్చేసే పిచ్చివేయాడు, అది తెలియక కూల్చేసని చెప్పి కుక్కచ్చి బొక్కేసిందని చెప్పి ఇట్లాంటి ఎందుకు జరుగుతా ఉన్నాయి హిందూ దేవాలయాల పైన? సిగ్గు లేదు అంటే ఏ కథ చెప్పినా వినడానికి చెవులో పువ్వు పెట్టుకుని హిందువు రెడీగా ఉన్నాడు కదా. సిగ్గుపడాల్సింది ప్రభుత్వం కాదండి, సిగ్గుపడాల్సింది మనము. ప్రభుత్వం ఏం చెప్పినా ఆహాహా పాపం వాడికి అంటే మతి స్థిమితం లేదంట, ఓ కుక్కొచ్చి పడేసి వెళ్ళిందంట, పిల్లొచ్చి తీసుకొచ్చి మాంసం ముద్దలేసిందంట అంటే కథలు వినేంత హీన స్థితిలో ఇవాళ హిందూ ఉన్నాడు అని అనుకోవడానికి, ప్రపంచం మొత్తం ఉమ్మేయడానికి కారణం హిందువే. నిజం చెప్తున్నా, ఇప్పటికైనా మీలో అస్తిత్వం మేల్కొనకపోతే, పౌరుషం రోషం లేకపోతే నేను రెచ్చగొట్టట్లా జరిగే దారుణం చెప్తున్నా. రేపొద్దున ఇంటింటికి వచ్చి మతం మారుస్తారు. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు లవ్ జిహాదుల మీద తీసుకుపోతున్నారు. ఎవడన్నా మాట్లాడే దమ్మున్నాడు? ఎవడైనా ఉన్నాడా? చెప్తున్నాను కదా, ప్రతి రాష్ట్రానికి ఒక యోగి కావాలి, ఒక యోగి రావాలి. వస్తేనే హైందవ ధర్మం కాపాడబడుతుంది, హిందూ స్త్రీ కాపాడబడుతుంది. పన్ను నోరెత్తి కామెంట్ చేస్తే నాలుక చీరేసేవాడు రావాలి, కన్నెత్తి చూస్తే కన్ను పీకేటోడు రావాలి. ఇలాంటి కఠినాత్మలు వస్తే తప్పితే ధర్మం నిలబడదు, నిలబడదు, నిలబడదు. ఇక్కడ 70 ఏళ్ళుగా పూజలు చేస్తున్న గుడిని ఒక ఎంఆర్ఓ వచ్చి కూర్చుని మరి కూల్చేయడం ఎట్లా చూడొచ్చు? ఆమెకి నిజంగా చెప్తున్నాను కదా, జాతిలో కనీస అస్తిత్వం ఉందో లేదో కూడా నాకు తెలియదు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళని ఎవరిని మేము మర్చిపోం, మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలో ఆ ప్రభుత్వం కోసం కృషి చేస్తాం. ఇవాళ ఎవరైతే అమ్మవారి పేరు మీద వెళ్ళి నాకు కొంతమంది ఫోటోలు చూపించారు, ఆవిడ కూర్చోబెట్టి మరి కొట్టిస్తుంది, కుర్చీలో కూర్చుని మనుషుల్ని కొట్టిస్తుంది. ఎక్కడికి పోవు ఇవన్నీ, అన్ని ఫైల్ చేస్తాం, అన్ని ఎక్కడ ఏం చేయాలో న్యాయబద్ధంగా ఖచ్చితంగా కొట్లాడతాం.